హాయ్ అందరికీ. ఏంటి అండమాన్లో ఉండాల్సిన నేను కేరళలో షూట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? నేను ఈ విధంగానే షూట్ చేసుకోవడానికి ఒక మంచి హౌసు, నాకంటూ మంచి ఫ్రెండ్స్, మేమంతా బాగా సెటిల్ అయిపోయాము అనుకునే టైంలో కేరళ నుంచి అండమాన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ నేను ఎంత బాగా కంఫర్టబుల్గా ఉండేది, ఆ కంఫర్ట్స్ అన్నీ లేవు అండమాన్లో. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫేస్ చేస్తున్నాను. అవన్నీ చూద్దురు. కానీ ఇలాంటి స్మైల్ అయితే పోయి 15 days అవుతుంది. అన్ని వ్లాగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. సో మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్గా ఏం పెట్టాల్సి వచ్చింది అండ్ మేమేం తినాల్సి వచ్చింది అండ్ కొంచెం జలుబు అయితే చేసేసింది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే బ్లాక్ అయిపోతుంది అనమాట నోస్. అండ్ ఇల్లు క్లీనింగ్, బట్టలు వాషింగ్ ఇవన్నీ చెయ్యాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేయడానికి రీజన్ అన్ని వ్లాగ్లోనే చెప్తాను అండ్ చూపిస్తాను. విహానా స్కూలింగ్ కూడా 2 daysలో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సామాన్లు లేవు ఇంట్లోని, కానీ నేను మేనేజ్ చెయ్యాలి, మా హస్బెండ్ నేను కలిసి. సో చూపిస్తారండి. ఇదైతే ఆ ఒక్క వేసుకుంటారు కదా, ఆ చెట్లు అంట. ఇది ఇక్కడ ఇలా. సో యాక్చువల్గా అయితే మాకన్నా ముందు ఉన్నవాళ్ళు ఈ హౌస్కి మొత్తం డ్యామేజ్ చేసేసారు. వాల్ స్టిక్కర్స్ అయితే అంటించాలి, మేము ఆర్డర్ చేసాము. నా దురదృష్టం ఎలా ఉంది అంటే, చాలా డేస్ నుంచి బయటే కదా టిఫిన్స్ తింటున్నాము. ఒక డే ఏమో మ్యాగీ చేసుకుందాం, ఒక డే బయట తిందాం టిఫిన్స్ అని ఫిక్స్ అయ్యాము. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే టయానికి వచ్చేసి మ్యాగీ చేశాను. కరెంట్ పోయింది ఎగ్జాక్ట్గా. పాలు కూడా తాగుతానన్నారు. పాపం టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. ఇంకా మా దురదృష్టానికి వస్తే ఈ దుప్పటి కింద జర్రు ఉంది, చూపిస్తాను, అన్నీ చెప్తాను అసలు ఏం జరిగింది అనేది. అండ్ నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని మ్యాగీ చేసుకుందాం అనుకున్నా. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, కరెంట్ ఉన్నప్పుడే ఇండక్షన్ పని అయితే చూసుకోవాలి, తర్వాత ఇవన్నీ చేసుకోవాలని తెలిసింది. కరెక్ట్గా చాలా టైం అయిపోయింది. వండుకొని తిందాం అనేసరికి కరెంట్ పోయిందనమాట. నేనైతే ఇల్లంతా క్లీన్ చేస్తుంటే విహానా అయితే చాలా కోల్పోయింది. కేరళ నుంచి వచ్చాక ఫ్రెండ్స్ లేరు, సెట్ అయిన హౌస్లో ఉండట్లేదు. వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. తనకి హెల్త్ పాడైపోయింది, కొంచెం ఫీవర్ వచ్చేసింది అనమాట. సో ఇదే మాకు అవుతున్నది. అండ్ నేను వచ్చేసి మ్యాగీ చేసుకోకముందు పాలైతే విహానాకి ఇద్దామని చెప్పి స్టవ్ ఆన్ చేసి, అదే ఇండక్షన్ ఆన్ చేసి పాలు వేసానో లేదో కరెంట్ పోయింది. సరే ఇంకా కరెంట్ వచ్చేవరకు వెయిట్ చేయడం ఎందుకు, ఆకలితో ఉంచడం ఎందుకని బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుందాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయిందనమాట. వర్షంలో తడుచుకొని వెళ్ళి అక్కడ ప్యాక్ చేసుకుని మళ్ళీ వచ్చేసరికి కరెంట్ ఎలా వచ్చేది అని చెప్పి నేను తిరిగి అయితే వచ్చేసాను. ఇది ఇలా జరుగుతుందనమాట. మోస్ట్లీ మాకన్నా కొంచెం వెనక్కే ఇచ్చిన ప్యాకర్స్, అంటే ఏవైతే మా సామాన్లు ఉన్నాయో వాళ్ళు వచ్చేసాయి 15 daysలో 10 daysలో. మేమేమో 1 రోజుల ముందు ఇచ్చాము, అందుకే మావి రాలేదు. అసలు ఏం జరిగిందో ఎవరు ఏం చెప్పట్లేదు. ఇంకా అది సంగతి అనమాట. ఇక్కడ వాటర్ ప్రాబ్లము అండ్ ఇంకా కరెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ. వాటర్ వర్షం పడుతుంది కానీ మాకు ఆ వర్షం వాటరే స్టోర్ చేసి ఇస్తారనమాట, ప్యూరిఫై చేసి. అవే మేము యూస్ చేసుకోవాలి. బ్లాక్గా ఉంటుంది వాటర్, అయితే మంచిది కాదు. అండ్ కరెంట్ ప్రాబ్లం అంటే ఈవెన్ హాస్పిటల్ కూడా ఫేస్ చేస్తుంది. పోవడం రావడం ఇదే ఉంటుందన్నమాట. ఇండక్షన్ల మీద బతికేద్దామంటే ఇక్కడ అవ్వదు. మొత్తం గ్యాస్ సిలిండర్స్ యూస్ చేసుకోవాల్సిందే. కాస్ట్లు అయితే టూ మచ్ కాస్ట్లు అనమాట. మనం ఏది ఆంధ్రాలో కేరళలో ఉన్నట్టు కాదు, డబలే అనమాట. ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 500 rupees అనమాట 1 kg గ్రేప్స్. ఈవెన్ 1 kg చేపలు నేను 400 పెట్టి కూడా తీసుకున్న, ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. ఇంకా పప్పు అయితే ఉంది, ముందు రోజు తీసుకొచ్చింది, అదైతే నేను వండాలి ఇప్పుడు. వెజిటేబుల్స్ వచ్చేసి పాడైపోతున్నాయి, ఫ్రిడ్జ్ లేదు. రుబ్బు కూడా 70 rupeesకి దొరుకుతుంది బయట, తీసుకొచ్చి వచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మిగిలింది ఫ్రిడ్జ్ లేదు కదా. సో ఇదనమాట ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను. చెప్పాను కదా పాలు పెట్టాను కరెంట్ పోయిందని చెప్పి, మీరే వినండి. కరెంట్ పోయింది, బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొద్దాం అనేసి అనుకుంటే వర్షం స్టార్ట్ అయ్యింది. ఇది హౌస్ అనమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అది. అండ్ మేము ఇలాగానే మెయిన్ రోడ్, అంటే టిఫిన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి.
విహాన స్కూలు ఇలా వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ వేలోనే హోటల్ కూడా ఉంది. వర్షం పడుతుంది, టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్దామంటే వానదేవుడు మమ్మల్ని ఆపేశారనుకుంటా. ఇంకా నేను వెళ్ళలేదు వర్షంలో తడిచేందుకు అని చెప్పి. ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది, మ్యాగీ చేసుకుంటున్నాం. యాక్చువల్గా మేమైతే 10 days అయ్యింది వచ్చి. 10 daysలో 7 days ఆర్ 6 days బయట ఫుడ్ తిన్నాము. 5 days అడ్జస్ట్ అయ్యి ఇండక్షన్ మీద వండుకుంటూ తిన్నాము. యాక్చువల్గా ప్రస్తుతానికైతే సిలిండర్స్ వచ్చాయి, గ్యాస్ స్టవ్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి మా ఇంటి దగ్గరలోనే. ఇంకా స్టవ్ లేదు కాబట్టి ఇండక్షన్ మీద అడ్జస్ట్ అవుతున్నాము. సో నేనేంటి అంటే ప్రతిదానికి అలవాటు పడిపోయాను. ప్రతి కంఫర్టబుల్ని ఫీల్ చేయాలి, కంఫర్టబుల్గానే ఉండాలి అనే లైఫ్ని లీడ్ చేయడం వలన ఇప్పుడు అడ్జస్ట్ అవుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. బట్ అదేంటో ఈ లైఫ్ కూడా కొత్తగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రతిదాన్ని ఫేస్ చేస్తూ అడ్జస్ట్ అవ్వడం, బతకడం నేర్చుకోవాలి ఇక్కడ. ఇంకా చెప్పాను కదా, ఇల్లు ఊడుస్తున్నప్పుడు మా దుప్పటి కింద జర్రులు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే పైన కూడా 3వ ఫ్లోర్లో కూడా వస్తాయి ఇక్కడ జర్రీలు అనేవి, చాలా ఎక్కువ అంట. వర్షాలు పడడం వల్ల అవి బయట కాకుండా ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి, బాత్రూమ్స్ పైపులు వెళ్ళి అంతా. ఆ విషయాన్ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెప్పాను కదా, పప్పు అయితే తీసుకొచ్చాను, ఎందుకంటే వెజిటేబుల్స్ పాడైపోతున్నాయి, కనీసం పప్పు అయినా తిని చాలా డేస్ అయిందని చెప్పి పప్పు టమాటా అయితే చేసేస్తున్నాను. మా ఇంట్లో వండుకునేది బీరకాయ, చిక్కుడుకాయ, ఇంకా పప్పు, గుడ్లు ఇవి వండుకుంటున్నాం, ఫిష్ వండుకుంటున్నాము. ఇంకా బయట ఫుడ్ అయితే మీల్స్, బిర్యానీస్ ఏమైనా తెచ్చుకుంటున్నాం అనమాట. బయట ఫుడ్ వల్ల కాదు, వెదర్ వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వెహానాకి నాకు ఇద్దరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. జలుబు, దగ్గు, కొంచెం ఫీవర్ అనమాట. సో ఎవరికైనా అంతే, మాకు కాదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ అవుతున్నప్పుడు వస్తాయి. హాట్ వాటర్ అయితే కొంచెం కొంచెంగా తాగుతున్నాము, మెడిసిన్ కూడా తీసుకుంటున్నాము. హాస్పిటల్కి కూడా వెళ్ళాము, అవి నెక్స్ట్ వ్లాగ్స్లో రికార్డ్ చేశాను, అవి కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మ్యాగీ చేస్తున్నాను. కరెంట్ పోకూడదని దేవుడిని మొక్కుకుంటాను అనమాట. నేను వండుతున్నప్పుడు, నాట్ ఈవెన్ ఫిష్ వండుతున్నప్పుడు, రైస్ వండుతున్నప్పుడు చాలాసార్లు పోతుంటుంది. అది అలాగే వదిలేసి మళ్ళీ కరెంట్ కోసం వెయిట్ చేయడం, ఇదొక పని అయిపోయింది నాకు. అడ్జస్ట్ అయ్యి బతకడం చాలా చాలా అలవాటు చేసుకోవాలి. ఇంకా మ్యాగీ, మిల్క్ అండ్ కొంచెం కూల్గా ఉండడానికి బాడీ కీరా కూడా కట్ చేస్తున్నాను రోజు. కీరా బయట పెడితే పాడవవు కదా. ఇంకా స్టార్టింగ్ చెప్పాను కదా, వెనకాల గోడ మొత్తం బర్త్డే పార్టీస్ అని మొత్తం అంటించేశారు. వెళ్ళేటప్పుడు తీసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయినప్పుడు అలా ఎంత డర్టీగా కనిపిస్తుంది గోడ. ఆమెమో చాలా హర్ట్ అయ్యారనమాట ఓనర్స్. చూడండి, ఇలా మేకులు చాలా ఎక్కువ కొట్టేశారు. ఇప్పుడు రెంట్ హౌస్లోకి మన అవసరానికి వెళ్తాము, మన అవసరం అయిపోయాక నెక్స్ట్ ఇంకొకరు కూడా వాళ్ళ అవసరానికి వస్తారు. వీళ్ళు కూడా ఓనర్స్, వాళ్ళకి మంచి ఇల్లు చూపించాలి కదా. సో మనం కూడా నీట్గా ఉంచాలి కదా అనే అసలు నాలెడ్జ్ లేదు. మాకైతే డర్టీగా కనిపించింది, బట్ మా అవసరానికి మేము వచ్చాము. విహాన స్కూల్ దగ్గర అనమాట, అందుకే మెయిన్లీ మేము మారిపోయాం ఇల్లు. అది బాగాలేదా అంటే ఫస్ట్ ఉన్న ఇల్లు బాగుంది, బట్ కంఫర్ట్గా లేదు అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఇంట్లో, అందుకనే మారిపోయాము. విహానకు పాలు, మ్యాగీ ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. టిఫిన్స్ అన్నీ ఇచ్చేదాన్ని. అండ్ చెప్తున్నాను కదా, జెర్రీ కనిపించింది అని. అండ్ కిందన తీసుకోవడం ఇంకొంచెం నెగిటివే మాకు. అంటే నెగిటివ్ మీన్స్ కొంచెం కింద ఫ్లోర్లో అనేవి అవాయిడ్ చేసేయాలి అండమాన్లో. బట్ ఏంటి అంటే ఎమర్జెన్సీగా మేము ఆ ఇంటి నుంచి వచ్చేయాలని చెప్పి తీసుకున్నాము. బట్ ఈ ఇల్లు, ఈ వాతావరణం మాకు చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నాం ప్రస్తుతానికి. ఒక్క గ్యాసు సామాన్లు రావట్లేదు అనే భయము, కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందనే థాట్స్ తప్ప, కొద్దిగా హెల్త్ కూడా ఖరాబ్ అయ్యింది దానికి తోడు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీషో, ఫ్లిప్కార్ట్ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాకుండా ఆగిపోయాయి అన్నమాట. సో అది నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి. సో రావడం అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడైతే పప్పు అయితే పెడుతున్నాను. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. స్టాండ్స్, గిన్నెలు తోముకునేవి ఇవన్నీ నేను తీసుకున్నాను. నా ఇంటి సామాన్లు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. చూడాలి ఎంతవరకు ఏంటి అనేది.
ఇక్కడ ఒక మెయిన్ విషయం ఏంటంటే రోడ్లు అనమాట. ఎవరు పట్టించుకోరు, ఏ రోడ్ని బాగు చేయలేదు, అన్నీ అప్ అండ్ డౌన్లే. రెండోది ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కొండ ఎక్కాలి, కొండ దిగాలి, చాలా ఎత్తు. అంటే ఇప్పుడు ఒక మా పక్కింటికి వెళ్ళాలంటే డౌన్ దిగాలి, వాళ్ళు మేము ఇంకా రోడ్డు మీదకి వెళ్ళాలంటే పైకి ఎక్కాలన్నమాట. అలా వెనక వీధికి వెళ్ళాలంటే ఇంకా పైకి ఎక్కాల్సి వస్తుంది. స్ట్రైట్గా రోడ్స్ ఏవీ లేవు, నాట్ ఈవెన్ మెయిన్ రోడ్స్ ఉంటాయి కదా అవి కూడా స్ట్రైట్గా లేవు. ఇంకొకటి ఏంటంటే మాకు మాప్ స్టిక్ కాస్ట్లీ పెట్టుకొనేసాము, అది వదిలేయలేమని చెప్పి సామాన్లతో పంపించాము. ఇక్కడ మాప్ స్టిక్ కొంటానన్నారు. ఆ వచ్చిన మాప్ స్టిక్ని ఇంక ఇక్కడ మాప్ పెట్టుకునే అన్నిటిని ఎక్కడ పెట్టుకుంటాము, ఉండేదే మనం ఫస్ట్ 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్ అలా ఉండేది తీసుకున్నాం. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ అయినా పర్వాలేదు, క్లీనింగ్ కొంచెం తగ్గుతుంది అండ్ అలా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి అనుకున్నా. ఆ సామాన్లన్నీ ఎక్కడ పెడతామో తెలియక మాప్ స్టిక్ కూడా వద్దనేసాను. అందుకే టవల్ని ఫోల్డ్ చేసి మా ఆయన ఒత్తుతూ ఉన్నారు ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర. అలా చూసి నేను కూడా అడ్జస్ట్ అయ్యి ఒత్తేస్తున్నాను అనమాట. ఇంకా బకెట్స్ ఇవన్నీ అయితే బయట కొనుక్కున్నాము. మా సామాన్లు వచ్చి ఉండుంటే ఇవేమీ కొనుక్కోకపోతుండే, బట్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇవన్నీ మాకు. బకెట్స్, ఈ వైపర్లు ఇవన్నీ అన్నమాట, ఇండక్షన్ ఇవన్నీ కొనుక్కోకపోతుండే. మేము వచ్చిన వెనకాలే మాకు గ్యాస్ అవన్నీ. నిజం చెప్పాలంటే దేవుడు మమ్మల్ని కాపాడడం కోసమే ఆ సామాన్లు లేటుగా పంపించాడు అనిపించింది. ఎందుకు అంటే మేము ఫస్ట్ ఉండే ఇంటికి సామాన్లు కానీ వచ్చేసి ఉంటే మేము చేంజ్ అవ్వకపోతుండే ఈ ఇల్లు. ఆ ఇంట్లో బాత్రూమ్స్ బాగాలేవు, పైనుంచి వాటర్ కారుతుంది, ఇవన్నీ మేము ఫేస్ చేస్తూనే ఉండిపోయే వాళ్ళం. మా సామాన్లు కానీ అక్కడికి షిఫ్ట్ చేసి ఉంటే ఫ్రిడ్జ్ని, వాషింగ్ మిషన్ని, బట్టల్ని, కిచెన్ ఐటమ్స్ని మొత్తం అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మరి మేము ఎందుకు మారుతాం? రాలేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కన్నా మారిపోవడం బెస్ట్ అని చెప్పి ఇంటికి వచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది. నైట్కి అయితే రోటీలు చేస్తున్నాను. ఈ రోటీలు అయితే తినేసి ఇంకా బెడ్ అయితే తీసుకొచ్చి బిగించారనమాట. ఇక్కడ ఒక అతను ఉన్నారు, అతన్ని హెల్ప్ చేశారు. సో మార్నింగ్ అయితే టిఫిన్ కూడా తీసుకొచ్చారు బయట నుంచే, పరాటాలు, దోశ, ఇడ్లీ, ఇంకా ఇలా అయితే తీసుకొస్తున్నారు మా ఆయన. రోజు తప్పించి రోజు తీసుకొస్తున్నారు టిఫిన్. సో మొత్తానికైతే రేపు కూడా మేము బయటే 2 పూటలు బయటే తిన్నాము. నాకు హెల్త్ రేపు ఇంకా బాగా పాడయ్యింది. ఆ ముందు రోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.